హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిజంగా రిజల్ట్స్ అంత దారుణంగా వచ్చాయా, నిజంగా 8.5% పడిపోయేంత రిజల్ట్స్లో ఏముంది, సో ఓవరాల్గా ఎలా ఉంటుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఏం చేయాలి, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంకా మనం కొనుక్కోవచ్చా అనే అంశాలు మాట్లాడుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ మనకు అనౌన్స్ చేసింది. సో అదే ఆ రిజల్ట్స్ పక్క రోజు ఒక్కసారి ఆ స్టాక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. తర్వాత అక్కడి నుంచి డే అంతా కూడా కిందకే మనకి వెళ్ళడం చూసాము. ఓవరాల్గా 1537 దగ్గర -8.5% నష్టాల్లో క్లోజ్ అయిందనమాట. అంటే ఏంటి రీజన్ ఏంటి, ఇంత పడ్డానికి నిజంగా రిజల్ట్స్ అంత దారుణంగా ఉన్నాయా అంటే, నా అంచనా ప్రకారము రిజల్ట్స్ అంత దారుణంగా అయితే లేవండి. రిజల్ట్స్ పరంగా బాగానే వచ్చాయి, పర్లేదు బాగానే వచ్చాయి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మార్కెట్స్ ఒకటి, అంటే మార్కెట్స్ అంటే ఎవరు అంటే రకరకాల బ్రోకింగ్ కంపెనీస్, రకరకాల రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా వాళ్ళ అంచనాలు ఉంటాయి. వాళ్ళకంటూ ఒక అంచనా అనేది ఎక్స్పెక్టేషన్స్ అనమాట. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద వాళ్ళకందరికీ అద్భుతమైన, అంటే మంచి హోప్ ఉంటుంది, అద్భుతంగా వాళ్ళ నెంబర్స్ అనౌన్స్ చేస్తారు అనే అంచనాలు ఉంటాయి. సో దాన్ని అంటే వీళ్ళు అందుకోలేకపోతే, అంటే దాన్ని సపోజ్ ఒక 5 కోట్లు 6 కోట్లు మిస్ అయినా కూడా ఆ స్టాక్లో విపరీతమైన సెల్లింగ్ అనేది, సెంటిమెంట్ వీక్ అయిపోయి విపరీతమైన సెల్లింగ్ ఉంటుంది. దీంతోపాటు ఫ్యూచర్స్లో ఉంటుంది, ఫ్యూచర్స్లో ఈ స్టాక్ ఉంటుంది. ఈ స్టాక్ అని కాదు, పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఫ్యూచర్స్లో ఉంటాయి. ఫ్యూచర్స్లో ఉన్న స్టాక్ ఏమవుతుంది అంటే మరింత ఒకసారి కొంత వీక్ అయితే మరింత వీక్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మార్జిన్ ప్రెషర్ అంటాం, మార్జిన్ ప్రెషర్ అనేది ఉంటుందన్నమాట. సో ఏదేమైనప్పుడు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం దారుణంగా అయితే లేవు, ఇంకా చెప్పాలంటే బాగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. రీజన్ పరంగా చెప్పాలి అంటే మీకు అసెట్ క్వాలిటీ పరంగా చాలామంది అసెట్ క్వాలిటీ బాగా అంటే వీక్ అయిపోయి, అసెట్ క్వాలిటీ పరంగా ఎటువంటి వీక్నెస్ అనేది లేదండి. ఇందులో నెగిటివ్ పాయింట్స్ చెప్పాలి అంటే కొంచెం ఎన్ఐఎమ్స్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అనేది తగ్గాయి, అదొకటి. ఫ్లాట్ తగ్గాయని కూడా కాదు, ఫ్లాట్గా ఉన్నాయి, అదొకటి మినహాయిస్తే మీకు ఎన్పిఎస్ తగ్గాయి. సో నా ఉద్దేశం ప్రకారం కాసా రేషియో బాగుంది, ఎన్పిఎస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయండి. దీని గురించి మనం వర్రీ కావాల్సిన, నిజంగా 8.5% పడాల్సినంత అవసరం అయితే లేదు. సో ఓవరాల్గా నెంబర్స్ మీద నేను పాజిటివ్గా ఉన్నాను. ఇంకోటి, ఇంత లార్జ్ స్కేల్లో, ఇంత పెద్ద స్కేల్లో, అంటే ఇండియాలోనే కాదు గ్లోబల్గా కూడా మంచి గ్రోత్ కనపరుస్తూ ముందుకు వెళ్తున్న బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పొచ్చు. సో ఈ ఫాల్ తర్వాత, అంటే ఈ 8.5% పడిన తర్వాత ఒక రోజులోనే దగ్గర 95,000 crores మార్కెట్ క్యాప్ కోల్పోయిందనమాట. సో వాల్యుయేషన్స్ పరంగా మనం చూసుకుంటే కొంచెం మనకి వాల్యుయేషన్స్ ఇంకా అట్రాక్టివ్గా ఉంది, గ్రోత్ బాగుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ నెంబర్స్ ఏదైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా ముందుగా ఊహించినవే. ఈ విధంగా ఉంటుంది అంటే మెర్జర్ తర్వాత కొన్ని ఏళ్ళు అట్లీస్ట్ ఒక 2 years కొంచెం ఇంతకు ముందులాగా నెంబర్స్ ఉండకపోవచ్చని మార్కెట్ అంచనాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా కొంచెం తగ్గింది. ఒక చిన్న పాయింట్ పట్టుకొని బేర్స్ దీని మీద అటాక్ చేసి స్టాక్ని బాగా కిందకి తీసుకువెళ్ళారన్నమాట. ఇది జరిగింది. దానికంటే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. స్టోరీ కాదు, రియల్ అనమాట. ఇది ఏంటంటే మనకి ఐటీ నెంబర్స్ వచ్చాయి, అంటే ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, అదేవిధంగా విప్రో కానివ్వండి, ఈ విధంగా మనం చూస్తే ఈ నెంబర్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా నిజంగా అద్భుతంగా ఉన్నాయంటే నిజంగా లేవండి. కాకపోతే అవి ఎందుకు పెరిగాయి, ఇది ఎందుకు పడిందంటే అవి ఏంటంటే స్ట్రీట్ అంచనాల కన్నా పర్లేదు. అదే మీరు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే డీగ్రోత్ అయినాయండి. మీరు ఇప్పుడు చూసుకోండి, లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఉన్న రెవెన్యూస్ కానీ ఈసారి తగ్గాయి. సో లాస్ట్ క్వార్టర్ కూడా అదే జరిగింది విప్రోకి, కానీ స్టాక్ పెరిగింది. అఫ్కోర్స్ అది టెంపరీ అనుకోండి. సో అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే కొంచెం అనుకున్న దానికన్నా కొంచెం తేడా వస్తే పనిష్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఏదొచ్చినా కూడా అతి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి హెచ్డిఎఫ్సి బ్యాంకే చూద్దాము, కొంచెం ఏదో అనుకున్న దానికి కొంచెం తక్కువ వచ్చింది, ఏ విధంగా పనిష్ చేశారు. అదేవిధంగా అవి అంచనాల కన్నా కొంచెం అనుకూలంగా వచ్చే ఒకసారి వాటిని పైకి తీసుకెళ్ళిపోయారు. అవి అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తాయి అనేది ఉండదు, ఇది ఇక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్తుంది అనేది ఉండదండి. నేను కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు హోల్డ్ చేయండి. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, వీళ్ళు గ్రోత్ బాగుందండి. ఎందుకంటే నెక్స్ట్ అంటే రానున్న రోజుల్లో వీళ్ళు దగ్గరగా 13,000 బ్రాంచెస్ పెట్టాలని ఉద్దేశంతో ఉన్నారు. ప్రతి ఇయర్ 1,500-1,600 బ్రాంచెస్ ఓపెన్ చేసే అవకాశం,
బ్రాంచెస్ ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అంటున్నారు కాదు, ఆల్రెడీ వీళ్ళు కానీ గమనిస్తే ప్రతి ఇయర్ ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 1300 బ్రాంచెస్ అనమాట. సో ఇంత పెద్ద ఎత్తున ముందుకు వెళ్తున్నారు. అంటే ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే చాలా జాగ్రత్తగా ఉంటారండి హెచ్డిఎఫ్సి బ్యాంకు వాళ్ళు. మీరు అంత ఈజీగా ఎవరు పడితే వాళ్ళకి లోన్స్ ఇవ్వరు. చాలా కన్జర్వేటివ్, ఇంకా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ జాగ్రత్తలు పడుతున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా కన్జర్వేటివ్గా ఉంటారు. తర్వాత వీళ్ళ కన్జర్వేటివ్ అప్రోచ్ ఉంది. ప్లస్ డిఫాల్ట్ పెద్ద డిఫాల్ట్స్ అయితే దీంట్లో మనం చూడం. అయితే అట్ ద సేమ్ టైం మరీ కన్జర్వేటివ్గా ఉంటే గ్రోత్ ఉండదు, అది కూడా ఒక నెగిటివ్ అనుకోవాలి మనం. అంటే మరీ అసలు ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా ఉంటే కూడా గ్రోత్ ఉండదు. బట్ ఓవరాల్గా నేనైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద పాజిటివ్గా ఉన్నాను. సో మధ్యలో అంటే ఇటువంటి సెల్ ఆఫ్స్ వచ్చినప్పుడల్లా కూడా కొనుక్కోమని చెప్తాను. సో నేను కూడా నెక్స్ట్ మంత్ ఇది రికవరీ కావడానికి అవకాశం ఉంది, అంటే ఫిబ్రవరిలో రికవరీ కావడానికి అవకాశం ఉంది. ఇంకోటి అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు బాగుంటేనే ఇండెక్స్ ముందుకు వెళ్తుంది. అంటే బాగా పెరుగుతూ ఉంటేనే ఇండెక్స్ ముందుకు వెళ్తుంది. ఎందుకంటే హైయెస్ట్ వెయిటేజ్ దీనికి ఉందన్నమాట. దీని తర్వాత రిలయన్స్కి ఉంది. కాబట్టి అది కూడా గమనించండి. బట్ ఓవరాల్గా అయితే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కంగారు పడకండి, ఉన్న పొజిషన్స్ని మీరు హోల్డ్ చేయండి. ఇంకా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోండి. అయితే ఈరోజు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మంత్ వరకు చూసుకొని, అంటే జనవరి మంత్ అంతా చూసుకొని ఈ మంత్ ఎండింగ్లో మీరు కావాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని యాడ్ చేసుకోమని చెప్తాను. ఇది ఈ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.